అందరికీ నమస్కారం. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతీ, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం అని చాలామంది ఉదయం పూట నిద్ర లేచేటప్పుడు అనుకునేటువంటి స్తోత్రం. కానీ ఈరోజు కరాగ్రే వసతే సెల్లు, కరమధ్యే వాట్సప్, కరమూలే ఫేస్బుక్ యూట్యూబ్, ప్రభాతే సెల్ దర్శనం. ఇలా అయిపోయింది మన జీవితాలు, మన బతుకులు. నిజం మిత్రులారా, అవునన్నా కాదన్నా మనందరం చేసే పని అదేగా. ఇంకా గొప్పదో విచిత్రం ఏంటంటే, పూర్వం సుఖనిద్ర ఉండేది, ఇప్పుడు పరాకు. ఎక్కడ సెల్ ఛార్జింగ్ అయిపోతుందో, లేకపోతే సెల్ ఛార్జింగ్ పెట్టి ఉంచేసాం కాబట్టి అదేమైనా పేలిపోతుందేమో, లేకపోతే ఎవరైనా వాట్సాప్ మెసేజ్ పంపారేమో, అది చూడకపోతే ప్రాణాంతకమైనటువంటి విషయమేమో, యూట్యూబ్లో కొత్తది ఏమొచ్చిందో దాన్ని ఒక్కసారి మనం పరిశీలించకపోతే మనకు ప్రమాదకరమేమో. ఇట్లాంటి ఆలోచనలతో మన బ్రెయిన్ మొత్తం కక్కావికలం అయిపోతుందంటే నమ్మండి. చెప్పే నేను, వినే మీరు, మీ చుట్టూ ఉన్న మన వాళ్ళందరూ కూడా, ఓ రకంగా చెప్పాలంటే ప్రపంచం అంతా కూడా సెల్ చుట్టూ తిరుగుతుంది. ఇది ఎంతవరకు దారితీస్తుందో తెలియదు. మనం రోడ్డు మీద అందమైన అమ్మాయి చూస్తూ ఉంటాం చాలామందిని. అయితే వాళ్ళు ఇంకెవ్వరిని పట్టించుకోనట్టుగా వాళ్ళ లోకంలో వాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అలాగా వెళ్ళిపోతూ ఉంటారు. బస్ స్టాప్లకు కానీ, మెట్రో రైలుకి కానీ, లేకపోతే రోడ్డు మీద బజార్లో. ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే, కాన్సన్ట్రేషను అక్కడ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏదో వింటూ, లేకపోతే ఎవరితోనో మాట్లాడుతూ, ఆ రోడ్డు మీద ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ట్రాఫిక్ని చూసుకుంటూ, యాక్సిడెంట్లు అవ్వకుండా, వాళ్ళ ప్రాణాలు పోకుండా సేఫ్గా ఎలా వెళ్తున్నారా అంటే, ఆ కళని కూడా రాను రాను అలవాటు అయిపోవటం వల్ల అది పెద్ద కష్టంగా అనిపించట్లేదు చాలామందికి. అయితే మనకు తెలియకుండా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈరోజు మనకి సరే, ఐసైట్ అనేది అప్పుడే పుట్టినటువంటి పిల్లాడికి షుగర్ ఎలాగైతే అటాక్ అవుతుందని అప్పుడప్పుడు అంటారో, ఇది ఎప్పుడు కూడా పుట్టిన ప్రతి పిల్లవాడికి కూడా 4-5 సంవత్సరాలు వచ్చేటప్పటికి కళ్ళజోడు పడేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సంధ్యతాయితులు సరిమోవ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరికొడుతూ అంటూ, నిజంగానే కృష్ణుణ్ణి రాధ కానీ, గోపికలు కానీ, యశోద కానీ వీళ్ళు కీర్తించినట్టుగా, అంటే ఒక తల్లి కొడుకుని ఎలాగైతే ఆడిస్తుందో, లాలిస్తుందో, మురిపంగా వాళ్ళకి గోరుముద్దలు తినిపిస్తుందో, అటువంటివన్నీ కూడా చిన్నప్పుడు జరిగేవి. ఇప్పుడు అవేం లేవు. అవే వాటిని పదే చెప్పడం ద్వారా పిల్లలకి ఆకలింపు చేసుకుని వాళ్ళు మళ్ళీ సంసార జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత వాళ్ళ పిల్లలకి నేర్పించేటువంటి పరిస్థితి ఉండేది తల్లులకి. ఈరోజు మనం నేర్పుతున్నటువంటి రైమ్స్, జానీ జానీ ఎస్ పప్ప, ఈటింగ్ షుగర్ నో పప్ప, టెల్లింగ్ లైస్ నో పప్ప, ఇట్లాంటి రైమ్స్ చెప్పడం ద్వారా అందులో అర్థం తెలియకుండానే మనందరం కూడా సాగిపోతున్నాం. ఇంకా పరమార్థం ఎక్కడ ఉంటుంది?
ఇటువంటి పరిస్థితుల్లో మనం నిద్ర నుంచి లేచేటప్పుడు, కాలు కిందకి పెట్టేటప్పుడు ఈ ధరిత్రిని మనం అనేక రకాలుగా హింసిస్తూ ఉంటాం. భూమాతని మనం మన భారతీయ విశేషం ఏంటంటే, భారతీయుల్లో లేదా మన దేశం యొక్క గొప్పతనం ఏంటంటే, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తలమానికంగా ఉండటానికి కూడా కారణం ఏంటంటే, మనం దేశాన్ని తల్లిగా భావిస్తాం. అలాగే భూమిని తల్లిగా భావిస్తాం. అటువంటి భూమాత మీద, తల్లి మీద ఒక కొడుకు అడుగు పెట్టేటప్పుడు అయ్యయ్యో కొన్ని పరిస్థితుల ద్వారా నేను అడుగులు వేయాల్సి వస్తుంది, కాబట్టి నన్ను క్షమించు తల్లి అని చెప్పటం కోసం మనం చేసేటువంటి దాన్ని మనం ఈరోజు ఏం చేస్తున్నాం అంటే, దైనందిన జీవితంలో ఈ సెల్ ఫోన్ అనేది విపరీతంగా వాడబడుతుంది. దీన్ని అరికట్టలేమా అని ఒక్కోసారి మనకు మనమే ఆలోచించుకుంటే అరికట్టగలం. కానీ ఎట్లా చెప్పేటువంటి నేనే అది చూడకపోతే, అమ్మో ఏ వాట్సాప్ మెసేజ్ వచ్చిందో ఆఫీస్ నుంచి, లేకపోతే ఏ మిత్రుడి దగ్గర నుంచి ఏమొచ్చిందో, అది పెళ్ళి కావచ్చు, జాబ్ కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా కావచ్చు, లేకపోతే నేను పంపినటువంటి వీడియోకి ఏమి ఎప్రిసియేషన్ వచ్చిందో, అద్భుతం సూరిబాబు గారు అని ఎవడైనా అన్నాడేమో, అది కనుక వెంటనే చూడకపోతే తెల్లారేట్లు లేచి మన ప్రాణాలు పోతాయేమో అనేటువంటి ఒక తెలియని మైకంలో కొట్టుకుంటున్నాం. ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలియని పరిస్థితి. చెప్పానుగా, అటువంటి పరిస్థితి నుంచి బయటపడే ప్రయత్నం మనకు మనమే చేసుకోవాలి. అందుకే వాకింగ్కి వెళ్ళేటప్పుడు కూడా మ్యాక్సిమం ఏమైపోతుందో అనే స్థితిలో మనం భయం చుట్టూ మన జీవితాలు తిరుగుతున్నాయి కాబట్టి మనం సెల్ ఫోన్ పట్టుకెళ్తున్నాం. సెల్ ఫోన్ పట్టుకెళ్ళిన తర్వాత అది మోగకుండా ఉండదు, ఎవరో ఒకరు చేయకుండా ఉండరు, చేసిన దానికి మనం రెస్పాండ్ అవ్వకుండా ఉండలేము. దాంతో మనం ఏ పని అయితే చేద్దాం అనుకుంటున్నామో ఆ పనిలో ఒక గొప్పతనం ఆపాదించబట్ల, సిన్సియారిటీ ఉంటల, డిసిప్లిన్ ఉంటల, అది ఏ రకమైన పనైనా కానివ్వండి, జీవితంలో చాలా చాలా కోల్పోతున్నాం సుఖాల్ని. సంసారిక సుఖాలను కూడా కోల్పోతున్నారు యువకులు. బయటికి ప్రేమ దోమ అంటున్నారు, కానీ అసలైన సుఖం ఏది ఉందో దాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. ఈ ఒక్క పూర్వం మనం ఈడియట్ బాక్స్ అనేవాళ్ళం టీవీని, దాన్ని మించి ఈరోజు ఈ సెల్ ఫోను మనల్ని ఓ రకంగా పీల్చి పిప్పి చేసేస్తుందని చెప్పచ్చు. అటువంటి సెల్ ఫోన్ని వీలైనంత వరకు దూరంగా ఉంచే ప్రయత్నం చేద్దాం. కొన్ని అత్యవసర పనుల్లో నిమగ్నమైనప్పుడైనా. ధన్యవాదాలతో మీ నూజిళ్ళ సూరిబాబు.